ఇక్కడికి విచ్చేసిన మాస్టర్స్ అందరికీ నమస్కారం. పత్రి సార్తో ఒక సమూహం ఉంది. ఆ సమూహం ఇక్కడ ఉన్నటువంటి కేశవరావు సారు, జక్కా రాఘవరావు సారు, పిప్పల ప్రసాద్ సారు, ఇలా కోర్ మాస్టర్స్ అందరినీ తీసుకుంటే ఒక 100 మంది మాస్టర్లు ఉంటారు. కోర్ మాస్టర్స్ అంతే కదా సార్ కేశవరావు సార్? కోర్ మాస్టర్స్ ఒక 100 మంది మాస్టర్స్ ఉంటారు. కోర్ మాస్టర్స్ అంటే మూమెంట్ కోసం వాళ్ళ లైఫ్ని కంప్లీట్గా పనంగా పెట్టినటువంటి మాస్టర్స్ ఒక 100 కుటుంబాలు ఉంటాయి. అయితే ఈ 100 కుటుంబాలు మాత్రమే ఎందుకు పనంగా పెట్టాయి, మిగతా వాళ్ళు ఎందుకు పనంగా పెట్టలేదు అన్నది మనం ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ మనకు ఒక బ్యూటిఫుల్ పాయింట్ అర్థమవుతుంది. ఏంటంటే ఆ ఆత్మ ఆ స్థాయిలో ఉంటే తప్ప ఆ పని చేయలేదు. ఎంటైర్ మహాభారతం ఎస్సెన్స్ ఏంటంటే ఎందుకు దుర్యోధనుడు అలా ఉన్నాడు, ఎందుకు శకుని అలా ఉన్నాడు, ఎందుకు ధృతరాష్ట్రుడు అలా ఉన్నాడు, ఎందుకు పాండు మహారాజు అలా ఉన్నాడు, ఎందుకు విదురుడు ఇలా ఉన్నాడు, ఎందుకు దుర్యోధనుడు ఇలా ఉన్నాడు, ఎందుకు అర్జునుడు ఇలా ఉన్నాడు, కృష్ణుడు ఎందుకు అలా ఉన్నాడు అంటే ఆ ఆత్మస్థాయి ఏ స్థాయిలో ఉంటే ఆ పని చేస్తుందో ఆ ఆత్మ. అలానే పత్రి సార్తో ఉన్నటువంటి ఈ కోర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ఆత్మస్థాయి ఆయనకు అంత దగ్గరలో ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆత్మలు కాబట్టే ఎన్ని పనులు చేయగలిగారో మాటల్లో చెప్పలేము. ఉదాహరణకు మన ముందు కేశవరావు సార్ ఉన్నారు. ఆయన యొక్క నిబద్ధత, ఆయన యొక్క అంకిత భావం, ఆయన చేసేటువంటి వర్క్ను చూస్తే నాకు ఎంత ఆనందం వేస్తుంటుందంటే ఆయన్ని చూస్తే మామూలుగా వెళ్ళి నేను ఊరికి ఆయనతో ఒక చిన్న పోట్లాట లాంటిది పెట్టుకుంటుంటాను ఎప్పుడు. కానీ ఎందుకు పెట్టుకుంటానంటే ఆయన దగ్గరికి పోకుండా ఉండలేము. ఒక ధ్యాన జగత్ మ్యాగజైను, అది 400-500 రూపాయలు. ఒక కుర్చీలో ఈ అబ్బాయి ఎట్లా కూర్చున్నాడో అట్లా కూర్చో ఉంటాడు ఇంకా రాత్రి వరకు పొద్దున్న నుంచి. ఎవరైనా పిరమిడ్ మాస్టర్లలో, ఎంటైర్ పిరమిడ్ మాస్టర్లలో ఒకరి పేరు చెప్పండి అలా. అది మ్యాగజైనే కావచ్చు కాక, కానీ ఆ పని ఎలా చేయాలో దానికి మనకు నిలువెత్తు రూపం కేశవరావు సార్. గట్టిగా చప్పట్లు కొడదాం. అది ఆయన అలా చేయబట్టే ఆ మ్యాగజైన్ అలా ఉంది. పత్రి సార్కు హైదరాబాదులో మాస్టర్లు లేరా? మాస్టర్లు ఏమన్నా కొదవ? హైదరాబాదులో 10,000 మంది మాస్టర్లు ఉన్నారు. కానీ తిరుపతి నుంచి రప్పించారు ఆయన్ని. ఆయన ఉండేది తిరుపతి. ఒకసారి ఆయన్ని కలవడానికి వెళ్తే ఎక్కడున్నారు సార్ మీరు అంటే, ఇక్కడ క్షత్రియ కళ్యాణ మండపం ఉంది ఆనంద్, అంబర్పేటలో, నువ్వు ఇక్కడికి వచ్చేసే శివన్ టెంపుల్ దగ్గర అన్నారు. ఈయన ఎందుకు అబ్బా అక్కడ ఉన్నాడని పోయా. పత్రిజీ మ్యాగజైన్ గురించి చూడమని చెప్పారు, అందుకే నేను వచ్చి ఇక్కడ ఉండి ఆ వర్క్ చూస్తూ ఉంటా అని చెప్పారు. అప్పుడు నాకు ఆ రోజే అనిపించింది భవిష్యత్తులో ఖచ్చితంగా ఈయనే ధ్యాన జగత్ మ్యాగజైన్ చేయాల్సి వస్తుంది నాకని. పత్రి సారు సూచాయిగా చెప్తాడు. ఆయన టెస్టింగ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తికి. ఏదైనా ఇచ్చే ముందు, పవర్ ఇచ్చే ముందు పరీక్షలు ఉంటాయి. అట్లా నేను ఆయన్ని చూసినప్పుడే ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో ఈయనే చేయబోతున్నాడు అన్నది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. పత్రి సార్ ఏదైనా మనకి ఇచ్చేటప్పుడు ముందు టెస్టింగ్ ఉంటుంది, తర్వాత ఇస్తాడు ఆయన. అలానే జక్కా రాఘవరావు సార్తో ఎన్ని పనులు చేయించారో పత్రి సార్ చెప్పనలవే కాదు. అవన్నీ చెప్పడానికి టైం సరిపోదు. ఫస్ట్ అన్ని పనులు, ఏ పని పట్టుకున్నా దానికి ఆ పని ఆనందపడుతుంది. అరే ఈ పనిని రాఘవరావు గారు పట్టుకున్నారు అని ఆ పని ఆనందపడుతుంది. అది అటువంటి స్థాయిలో ఈరోజు ఒక శివకైనా ఒక నాకైనా ఇప్పుడు పని చేసేటువంటి యంగ్స్టర్స్ అందరికీ ఎవరయ్యా స్ఫూర్తి పని చేయడంలో, ఆర్గనైజింగ్లో అంటే రెండో మాట లేకోకుండా జక్కా రాఘవరావు సార్ అని చెప్తాం. ఎందుకంటే ఆ ప్రణాళిక, ఆ సమయ స్ఫూర్తి, ఏ సమయంలో ఏవి చేసుకుంటూ రావాలి, ఎలా చేయాలి, ఎంత పద్ధతిగా చేయాలి, ఎంత డిసిప్లైన్గా చేయాలి, ఎంత కమిట్మెంట్తో చేయాలి, అన్ని వనరులను ఎలా సరిగ్గా వాడాలి, ఎక్కడ ఏది వృధా కాకుండా
అంత పకడ్బందీగా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఒక 100 మంది ఇలా ఉంటే ఈ 40 సంవత్సరాలలో సాధించిన ప్రగతి ఏంటయ్యా అంటే, ఈరోజు పిఎంసి అనేటువంటి ఒక వ్యవస్థ వచ్చింది. పిఎంసి అనేటువంటి ఒక వ్యవస్థ రావడానికి కారణం ఏ నందప్రసాద్ సార్ కాదు, ఏ బాలకృష్ణ గారు కాదు, ఏ నవకాంత్ కాదు, ఏ ఆనంద్ అంతకంటే కాదు. ఎవరయ్యా రియల్ హీరోస్ అంటే, కేశవరావు సార్ ఈజ్ ద రియల్ హీరో. బ్లాక్ అండ్ వైట్ ప్యాంప్లెట్ నుంచి దాన్ని మోసుకొచ్చారు. హైవే రోడ్ వేసిన తర్వాత మేము వచ్చాం. హైవే రోడ్లో మాలో పోతున్నాం అంతే. ఈ హైవే రోడ్లో పోవడానికి ఏముంది? ఈరోజు పొద్దున్నే బంటుమిల్లి వెళ్ళొచ్చాం. ఆడ రోడ్డు చూసి అంత మంచి కారు ఆ రోడ్లో జర్నీ చేయాలంటే ఏందబ్బా ఇట్లా ఉంది అని నేను బాధపడుతున్నా. అట్లాంటి రోడ్లలో, అంతకన్నా అధ్వాన్నమైన రోడ్లలో, ఆర్టీసీ బస్సులలో, లారీలలో, బైకులలో పత్రి సార్ తిరిగి అంత ధ్యాన ప్రచారం చేశారు. అసలు ఆయనకి ఎలా మనకు గ్రాటిట్యూడ్ తెలియజేయాలో చెప్పనలవి కాదు. అదే బాటలో సార్ వాళ్ళిద్దరు కూడా జర్నీ చేశారు. జక్కా రాఘవరావు సార్ అయితేనేమి, కేశవరావు సార్ అయితేనేమి. రియల్ హీరోస్ అంతా ఎవరయ్యా అంటే, ఒక పాల్ విజయ్ కుమార్, ఒక ఆంజనేయ శర్మ సార్. వాళ్ళు ఈరోజు సొసైటీలో ఉండొచ్చు, లేకపోవచ్చు, వాటెవర్. కానీ వాళ్ళకెప్పుడు ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళు చేసిన సేవ అసామాన్యమైంది. అనంతపూర్లో ప్రతాపరెడ్డి మాస్టర్ ఉంటాడు. ఆయన కాలు ముక్కలు అంతే, ఇంకేం రెండో ఆలోచన లేదు. ఒక స్పిరిచువల్ రియాలిటీ అనేటువంటి సీడీతో ఈ ప్రపంచాన్ని షేక్ చేసి పడేసినాడు ఆయన. గుంతకల్లు మురళీధర్ సార్ అయితేనేమి, విజయ్ కుమార్ సార్ అయితేనేమి, అనంతపూర్ విజయ్ కుమార్ సార్ అయితేనేమి, సంపత్ కుమార్ సార్ అయితేనేమి, గుణాకర్ రెడ్డి సార్ అయితేనేమి, ఎంతోమంది మాస్టర్లు, వీళ్ళందరి త్యాగాలు ఉన్నాయి. ఊరికే రాలేదు పిఎంసి అనేది. పిఎంసి అనేది ఆ రోజు నుంచి వాళ్ళ యొక్క ప్రయాణం ద్వారా ఒక వృక్షానికి ఒక ఫలం కాస్తే, ఒక పండు వస్తే, ఆ పండు పిఎంసి. ఆ పండు దగ్గర మేము వచ్చాం. శివ కావచ్చు, నేను కావచ్చు. పండుగేం వాల్యూ ఉంటుంది? పండుగ కాదు వాల్యూ ఎప్పుడు. కింద విత్తనం నుంచి వచ్చినటువంటి వృక్షం, ఆ వృక్షం యొక్క దశలో ఉండేటువంటి మాస్టర్లు వీరు. సో వీళ్ళకి ఎప్పుడు పిఎస్ఎస్ఎం రుణపడి ఉంటుంది. ఈ వచ్చేటువంటి యువత, ఇక్కడి నుంచి వచ్చే జనరేషన్స్ అన్నీ వీళ్ళకి రుణపడి ఉంటాయి. మాస్టర్స్, ఈరోజు మీకు చెప్పదలుచుకుంటున్న విషయం ఏంటంటే, ఈ పండు ఏదైతే ఉందో పిఎంసి అనేది, ఈ పిఎంసి తెలుగు ఒకటే కాదు, శాటిలైట్ అయింది. హిందీ కూడా శాటిలైట్ అయ్యింది. ఇప్పుడు టాటా ప్లేలో 28వ తేదీ అఫీషియల్గా లాంచ్ అవ్వబోతోంది. గట్టిగా చప్పట్లు కొడదాం. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, 40 సంవత్సరాల పాటు పత్రి సార్ కృషి చేస్తే ఎంతైతే వర్క్ జరిగిందో, కేవలం ఇంకా 6 సంవత్సరాలలో, 40 సంవత్సరాలలో ఎంతైతే వర్క్ జరిగిందో, ఈ 6 సంవత్సరాలలో అంత వర్క్ జరుగుతుంది పిఎంసి ద్వారా. ఈరోజు మనం టాటా ప్లేలో ఉన్నాం. 2 కోట్ల పైన కనెక్షన్స్. 2 కోట్లు. ఈ 2 కోట్లల్లో జస్ట్ 1% అంటే ఎంతమంది వస్తారు? 2 కోట్ల కనెక్షన్లు, 2 కోట్ల ఇళ్లలో మనం ఉంటాము. 1% అంటే ఎంతమంది? 2 లక్షలు. 2 లక్షల మంది జక్కా రాఘవరావు సార్ లాంటి వాళ్ళు, 2 లక్షల మంది కేశవరావు సార్ లాంటి వాళ్ళు వస్తే ఒక్కసారి ఊహించండి ఎట్లుంటుందో. బిజినెస్ మ్యాన్లో సినిమాలో మహేష్ బాబు డైలాగ్ చెప్తాడు, ఒక 100 మంది గన్నులు పట్టుకొని నడిస్తే నడి రోడ్డు మీద ఒక్కసారి ఊహించి ఎలా ఉంటుందని చెప్తాడు. సినిమాలో డైలాగ్ అది. ఇక్కడ డైలాగ్ ఏందో తెలుసా? 2 లక్షల మంది నడి రోడ్డు మీద పిరమిడ్ మాస్టర్లు రాఘవరావు సార్ లాంటి వాళ్ళు, కేశవరావు సార్ లాంటి వాళ్ళు నడిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పిఎంసి హిందీ. పిఎంసి హిందీ అనేది, దాని గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. దాని మీద అందుకే అంత శక్తి పెట్టాము అందరం కూడా. పత్రి సారు బాడీ వెకెట్ చేసే ముందు హనుమంతరావు సార్ చెయ్యి పట్టుకొని, ఏది ఏమైనా హిందీ శాటిలైట్ అవ్వాలి 3 సార్లు చెప్పారు చెయ్యి పట్టుకొని. తెలుగులో అంటే డబ్బులు ఉన్నాయి, మాస్టర్లు ఉన్నారు, ఆ హిందీలో ఎవరు ఉన్నారు?
దాన్ని శాటిలైట్ చేస్తే దాన్ని ఎట్లా నడపాలా, లాజిక్ బ్రెయిన్ క్వశ్చన్స్ అన్నీ ఇవే. కానీ ఈరోజు చాలా అద్భుతంగా నడుస్తుంది. నడిపించేది ముగ్గురు లేడీసు, వసంత శాస్త్రి మేడం, అలేఖ్య శాస్త్రి, అమూల్య శాస్త్రి. ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి ముగ్గురు లేడీస్ నడుపుతున్నారు. గట్టిగా చప్పట్లు కొడతాం. అంటే ఎంత విప్లవమో చూడండి. అసలు మామూలుగా లేడీ అంటే ఏమి, ఇంట్లో వంట పెట్టాలా, ఫుడ్ పెట్టాలా, భర్తకి పిల్లల్ని చూసుకోవాలి లేడీ. కానీ పత్రిసారి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే లేడీ అంటే ఒక వసంత శాస్త్రి, లేడీ అంటే అలేఖ్య శాస్త్రి, లేడీ అంటే అమూల్య శాస్త్రి. చూడండి ఎట్లుందో. ఎంటైర్ ఈ యొక్క పిఎస్ఎస్ఎం ఇంకొక షిఫ్ట్ కావడానికి కావాల్సిన వర్క్ అంతా ముగ్గురు లేడీస్ జరుగుతుంది ఒక ఫ్యామిలీలో నుంచి. అలాగే రామరాజు గారు, దీప్తి మేడం, అనిల్ భారతి గారు డైరెక్టర్స్గా ఉంటూ ఎంతో సేవలు చేస్తున్నారు అక్కడ పిఎంసి హిందీకి. మాస్టర్స్, ఇది 2024లో ఉన్నాం. 2030 సంవత్సరానికంతా మనం చూడబోయేటువంటి ప్రపంచం ఒక అద్భుతం, ఒక అపురూపం. అది దానికి నిలువెత్తు సాక్ష్యం అయోధ్యలో రీసెంట్గా జరిగినటువంటి మహాఘట్టం, చారిత్రాత్మక ఘట్టం. రాముడు అక్కడ విగ్రహ రూపంలో వచ్చాడు అంటే అర్థం ఏంటంటే, దాని సింబాలిక్, దాని సిగ్నల్ ఏంటంటే రామరాజ్యం రాబోతోంది. పత్రిసార్కు పిచ్చి మోడీ అంటే, మోడీ గారు అంటే పత్రిసార్కు ఎంత పిచ్చో అది చెప్పనలేవి కాదు. చెప్తున్నప్పుడల్లా ఉప్పొంగిపోతూ ఉంటాడు. సాక్షాత్ పతంజలి మహర్షి ఆయన యొక్క శక్తి స్వరూపము మోడీ గారు అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పారు. ఆయన వల్ల ఈరోజు యోగా డే అని వచ్చింది, ప్రపంచం అంతా యోగా చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చాయో ఆరోగ్యంలో మార్పులు. రెండవది, 500 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యని పటాపంచలు చేసి పడేసి, ఏదైతే ఏ ప్రదేశం ద్వారా ఒక విధ్వంసము, వినాశనము, ఒక నెగటివ్ ఎనర్జీని ప్రపంచమంతా పోయిందో అటువంటి ప్లేస్ నుంచి ఒక డివైన్ ఎనర్జీని ఇప్పుడు ప్రపంచానికి పంపిస్తున్నాడు. దీని వెనకాల పత్రిసారు ఎంత వ్యూహాత్మకమైనటువంటి రచన చేశారో చెప్పనలవి కాదు. మోడీ గారు అక్కడ ఉండి ఆయన చేసేటువంటి పనికి పత్రిసారు బ్యాక్గ్రౌండ్లో ఎంత పని చేశారో అవన్నీ సీనియర్ మోస్ట్ మాస్టర్స్ అందరికీ తెలిసి ఏమేమి చేశారో. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అక్కడ జరిగేటువంటి మార్పు అంతటికీ ఇక్కడ జరిగేటువంటి మన మూమెంట్, పిఎస్ఎస్ఎం మూమెంట్ అనేది ఎంతో అద్భుతమైనటువంటి వర్క్ చేస్తోంది స్క్రీన్ వెనక నుంచి. మాస్టర్స్, ఇప్పుడు నిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. పాలు పెరుగు కావడానికి ఒక 4-5 గంటలు టైం పడుతుంది. ఓకే, కానీ పెరుగు కొంచెమే వేస్తాం, తోడు ఎంత వేస్తాం, కొంచెం వేస్తాం. అలానే 40 సంవత్సరాల నుంచి పాలు తోడు పడిపోయింది. ఆల్రెడీ తోడు పడింది. 2018లో పిఎంసి అనేది తోడు. ఈ మొత్తం 100 కోట్ల జనాభా అంతా కూడా పెరుగుగా తయారవడానికి పట్టే టైం 6 సంవత్సరాలే. అంతటి మార్పు పిఎంసి హిందీ ద్వారా రాబోతోంది. పిఎంసి హిందీ ఒక్కసారి స్ట్రీమ్లైన్ చేయగానే నెక్స్ట్ టార్గెట్ వెంటనే ఇంగ్లీష్ మీద పడుతుంది. ఈ 2024 సంవత్సరం చివరికల్లా పకడ్బందీ ప్లాన్స్ అన్నీ ఎన్నో చేశాం. పత్రిసార్వి 300 ఎపిసోడ్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ అన్నీ కూడాను. ఆ 300 ఎపిసోడ్స్ని ఈ 195 దేశాలలో ఏ భాషలైతే ఉన్నాయో ఆయా భాషల్లోకి పిఎంసిని మనం ఓపెన్ చేసి అన్నింటినీ డబ్ చేసేస్తున్నాం. 195 దేశాల్లో ఇప్పుడు పత్రిసార్ జ్ఞానం వెళ్ళబోతోంది, పిఎస్ఎస్ఎం వెళ్ళబోతోంది. అంతటి పకడ్బందీగా పనులన్నీ చేస్తున్నాం. కానీ మనం ఎక్కువ చెప్పం. ఇక్కడ హనుమంతరావు సార్ పాలసీ ఏంటంటే, మన పని కనబడాలి కానీ మన మాట కనబడకూడదని చెప్తారు ఆయన. కానీ కొన్ని సందర్భాలలో మనం ఏం చేయబోతున్నామో తెలియడం కూడా ఇంపార్టెంట్. ఈ భూమి మీద ఉన్న ప్రతి దేశంలో 195 దేశాలు ఉన్నాయి. 195 దేశాలలో 195 భాషలలో మనం పిఎంసి ద్వారా పిఎస్ఎస్ఎంని విశ్వవ్యాప్తం చేయబోతున్నాం. మాస్టర్స్, ఈ సందర్భంగా మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే, ఎవరు ఏ పనులైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళ పనులను వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ కార్యక్రమాలను చేసుకుంటూ ఓవరాల్గా పిఎస్ఎస్ఎం యొక్క జ్ఞానాన్ని తీసుకెళ్లేటువంటి
ధ్యాన జగత్ మ్యాగజైన్కైనా, స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్కైనా, పిఎంసి ఛానల్కైనా మీ వంతుగా మీ సహాయ సహకారాలు అందిస్తే మనం ఈ నడిచేటువంటి ఈ యొక్క బాట చాలా తేలికవుతుంది, చాలా అద్భుతంగా జరుగుతుంది, చాలా క్వాలిటీగా తీసుకొస్తాం. ఈరోజు పొద్దున సార్ వాళ్ళ ఇంట్లో పెద్ద టీవీ, దాంట్లో పిఎంసిని చూస్తుంటేనే ఏందో చెప్పలేని ఆనందం వస్తుంది. చూస్తుంటే అరే ఇంత పెద్ద ఛానలా, నిజంగా మనం ఆ దాంట్లో ఉన్నామా, అది మనం నడుపుతున్నామా, ఆ పోస్ట్లో మనం కూర్చొని ఉన్నామా, 1-2 సార్లు నిజంగా నేనే ఉన్నానా ఇక్కడ ఆలోచించుకుంటూ ఉంటాం. అంటే అది ఎంతటి తృప్తినిస్తుందో ఆ పని చేస్తుంటే, అంతటి తృప్తి అలుముకుపోతుంది లోపల. మనం ఏ పని కోసం అయితే వచ్చామో ఆ పని చేస్తున్నప్పుడు వచ్చే తృప్తి చెప్పనలవి కాదు మాస్టర్స్. అందుకని మిమ్మల్ని అందరినీ కోరే విషయం ఏంటంటే, జ్ఞానదాత సుఖీభవ అనేటువంటి ఒక ప్రాజెక్టును మనం ఓపెన్ చేసాం. ఇక్కడ ఉన్నదంతా కోర్ మాస్టర్స్. అలాగే పిఎంసి చూస్తున్న మీకందరికీ కూడా చెప్తున్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒక మనిషి ఒక 200 రూపాయలు కానీ, 300 రూపాయలు కానీ, లేదా 500 రూపాయలు కానీ ఇవ్వడం అన్నది కష్టమైన పని కాదు. ఇప్పుడు మనం మన టీవీ బిల్లు కడతాం, డిష్ వాళ్ళు వస్తే 200-300 కడతాం. అలా ఈసీఎస్ ప్రాసెస్, ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ అనేటువంటిది దీని అబ్రివేషన్. దీని ద్వారా మీరందరూ కనుక సపోర్ట్ చేస్తే మనం ఛానల్ని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళచ్చు. తెలుగు భాషలో కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో రావాలి పిఎంసి. అది జరగాలి అంటే ఉన్న మాస్టర్లందరూ సపోర్ట్ చేస్తే అది ఈజీగా అయిపోతుంది. సో మనము ఇక్కడ ఉన్నటువంటి కోర్ మాస్టర్స్ అందరూ దాని గురించి ఎవరెవరైతే మనకు తెలిసిన మాస్టర్స్ ఉన్నారో, ఏరియాస్ ఉన్నాయో వాళ్ళందరికీ మనం చెప్పి వాళ్ళతో మనం చేయించడం, మనం ఆ పనిని ఒక యజ్ఞంలాగా చేస్తే మిగతా వర్క్స్ అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అలాగే ఈ మాస్టర్ పేరు శ్రీకాంత్, ఒకసారి రండి. ఈయన దుబాయ్లో జాబ్ చేసేవాడు. అక్కడ నాకు ఫ్రెండ్ అయ్యాడు ఈయన. పత్రి సారు దుబాయ్లో క్లాస్ పెట్టమన్నప్పుడు 2011లో నేను దుబాయ్ వెళ్ళాను, 2010లో వెళ్ళాను. ఆ 2010లో వెళ్ళినప్పుడు 20 రోజులు ఈయన రూమ్లోనే ఉన్నాను. షార్జా, దుబాయ్, అబుదాబి, రజల్ ఖైమా ఇలాంటి ప్లేసెస్ అన్నింటిలో పత్రి సార్ క్లాసెస్ చేశాం. ఈయన సంపాదించే డబ్బంతా సార్ క్లాసుల కోసం పెడుతుంటాడు. సార్ అంటే పిచ్చి నాకు. గట్టిగా చెప్పట్లు కొడతాం ఈ మాస్టర్కి. ఈ మాస్టర్ ఇప్పుడు పిఎంసికి మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. ఈసీఎస్ అనేటువంటి ప్రాసెస్ని ఈయన స్వయంగా చేస్తూ ఉంటారు. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు. ఎవరైనా ఈసీఎస్ ద్వారా డబ్బులు కడతారు అంటే వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ పేరు ఈయనకి ఇస్తే చాలు. ఈయన మిగతా ప్రాసెస్ అంతా ఆయన చేస్తుంటాడు. మీరు ఇవ్వాల్సిందంతా పేరు, ఫోన్ నెంబర్. మీరు మాట్లాడి, అయ్యా పలానా వాళ్ళు 200 రూపాయలు ఈసీఎస్కి కడతారంట, ఇది పేరు, ఫోన్ నెంబరు ఈయనకి ఇస్తే ఈయన మిగతా ప్రాసెస్ అంతా అయిపోయింది అని అర్థం. ఈయనకి ఏదైనా మీరు పని చెప్పారంటే అది అయిపోయింది అని అర్థం. సో ఈ విధమైనటువంటి సపోర్టు పిరమిడ్ సేవాదల్ నుంచి, అదేవిధంగా ఇక్కడ మాస్టర్ ఉన్నారు, ఇక్కడ కృష్ణా జిల్లా నుంచి, ప్రతి ప్లేస్ నుంచి ఎక్కడికక్కడ మనం చేసుకుంటూ ఉంటే మనము త్వరితగతిన మనం చేసే పనులన్నీ మనం చేయగలుగుతాం. ఇప్పుడు నుంచి నేను చిన్నపాలెం వెళ్ళాను, నిన్న చిన్నపాలెం వెళ్ళాను. అక్కడ వెళ్తే తెలుగుదేశం పార్టీవి బోర్డులు ఉన్నాయి. ప్రతి ఇంటిపైన బోర్డులు పెట్టారు. ఇలా చూశాను. ఎలా చేయాలి అని నా లోపల నేను ఆలోచిస్తున్నా. పిఎంసిది బోర్డ్స్ అన్నీ ఎట్లా తీసుకురావాలని నేను ఆలోచిస్తున్నా. అది చూడగానే వెంటనే ఫోటో తీపిచ్చేసాం, వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంటి మీద హోర్డింగ్స్ వచ్చేస్తాయి. ప్రతి పిరమిడ్ ఇంటి మీద వచ్చేస్తాయి. గల్లీ నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు వస్తాయి హోర్డింగ్స్. సో ఏదైనా చేయగానే ఉండాలి, చేస్తే అది పరాకాష్ఠలో చేస్తాం మనం. సో మాస్టర్స్, పిఎంసి అనేది దాని ప్రస్థానం, దాని రూపురేఖల్ని మార్చుకుంటోంది 2024 సంవత్సరంలో. కాబట్టి మీరందరూ చేసినటువంటి సపోర్టు, కృష్ణా జిల్లా నుంచి ముఖ్యంగా రాఘవరావు సార్ ఎంత వర్క్ చేశారో చెప్పనలే కాదు. హిందీ షేర్స్ కోసం మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగారు ఆయన. తిరిగి 50 లక్షల రూపాయలు వచ్చాయి హిందీ ఛానల్కి. ఎంతమంది ఆయనను తిరగొద్దని చెప్పారో లెక్కే లేదు. మీరెందుకు ఆయన తిరుగుతున్నారు హిందీ ఛానల్ కోసము?
సార్ని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఆయన అన్నింటినీ లెక్క చేయకుండా అన్నింటినీ తోసిపుచ్చేసి ఆ రోజు ఆయన ఆ వర్క్ చేయబట్టే ఈరోజు అది శాటిలైట్ అయ్యింది అండ్ అద్భుతమైనటువంటి సేవలు అందిస్తోంది ప్రపంచానికి. మాస్టర్స్, ఏ ఆత్మ ఏ స్థాయిలో ఉంటే అదే ముందే చెప్పాను, ఆ పని చేస్తూ ఉంటుంది ఆ ఆత్మ. కానీ మనం ఏ స్థాయిలో ఉన్నాం మనమే పని చేయాలి. మొన్న ధ్యాన మహాయాగంలో కేశవరావు సార్ పిలిచారు, ఒకసారి రా వీళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలి అన్నారు. సరే సార్ అన్నాను. ఉండు, ఎందుకు అడిగానో చెప్తా నీకు అన్నాడు. ఏంటి సార్ చెప్పండి సార్ అన్నాను. ఒక ఆవిడ 1,00,000 రూపాయలు నేను మీకు ఇస్తాను, దేనికి ఎంతెంత ఇవ్వాలో మీరు చూడండి అంటే, ధ్యాన జగత్ ఆయన నడుపుతున్నారు, దానికి ఓనర్ ఆయన, అన్నీ చూసేది మెయిన్ ఇన్ఛార్జ్ ఆయన గురించి ఫస్ట్ ధ్యాన జగత్ గురించి ఆలోచించకుండా పిఎంసి పెద్దది కదమ్మా, అది చాలా ఇంపార్టెంట్, మెయిన్ డబ్బు అంతా పిఎంసికి ఇచ్చి కొంత డబ్బు ధ్యాన జగత్కి ఇవ్వండి, కొంత డబ్బు స్పిరిచువల్ ఇండియాకి ఇవ్వండి అని చెప్పారు. అది వింటే ఫస్ట్ నేను షాక్ అయిపోయినా. అంటే ఒక మాస్టర్ ఎంత బాధ్యతగా ఆలోచిస్తాడు. అక్కడ ఎవరూ లేరు, ధ్యాన జగత్కే తీసుకోవచ్చు ఆయన, పిఎంసి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది, ఆయనకు కూడా నడపాలగా, ఆయన ఏమన్నా లాభాల్లో నడుపుతున్నాడా, దినదిన గండం ఉన్నట్లు ఉంటుంది ఆయనకి. సో మాస్టర్స్, ఏది ఇంపార్టెంట్ ఈ సమయంలో అన్నది మనమే ఆలోచించుకొని ఒక స్టెప్పు మీరు కనుక ముందుకు వేస్తే మిగతా స్టెప్స్ అన్నీ బై డిఫాల్ట్గా నడుస్తాయి. మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. 2024 సంవత్సరంలో ఒక మనిషి ఊహకందదు జరిగే పని, నేను చెప్తున్నాను కదా, ఒక మనిషి ఊహించలేడు కూడా ఇలా జరుగుతుందని పని, అంతటి అద్భుతమైనటువంటి పని జరగబోతోంది. నేను జస్ట్ 1% చెప్పాను మీకు, ఇప్పుడు జరగబోయే పని అంతా కూడా నేను 1% చెప్పాను. ఇందాకే మీకు అన్నాను 2 కోట్ల కనెక్షన్లు, హయ్యర్ క్లాస్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ అంతా టాటా ప్లేలోనే ఉంటారు. 1,00,000 మంది కేశవరాజు సారు లాంటి వ్యక్తులు, 1,00,000 మంది జక్కా రాఘవరావు సార్ లాంటి వ్యక్తులు ఈ భూమండలం మీదకి వచ్చేస్తే, ఆల్రెడీ ఉన్నారు వాళ్ళంతా రెడీగా, ఏదో ఒకటి కావాలి కదా వాళ్ళకి. టాటా ప్లే వచ్చేసింది, ఊతం వచ్చేసింది. వాళ్ళు వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత మార్పులు జరుగుతాయి, ఎంత సేవ జరుగుతుంది. 1,00,000 మంది పిప్పల ప్రసాదరావు సార్ లాంటి వాళ్ళు వస్తే ఏమవుతుంది, ఎక్కడికక్కడ నందనవనమే. కాబట్టి అది జరగబోతోంది. పాలు పెరుగవడానికి పెద్ద టైం ఏం లేదు, ఆల్రెడీ ప్రాసెస్లోనే ఉంది. 6 సంవత్సరాల్లో ఎంతో సమూలమైనటువంటి మార్పును మనం చూడబోతున్నాం. కాబట్టి దీనికి ఈ విషయాలన్నింటినీ నేను ఎలాగైతే మీకు క్లియర్గా చెప్తున్నానో అంతే క్లియర్గా ప్రతి వాళ్ళకి మనం చెప్పి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ఈ యజ్ఞం అద్భుతంగా జరుగుతుంది. మీకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.